వెల్కమ్ టు అవర్ ఛానల్. రిజర్వ్ పోలీస్ ఫోర్స్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఎస్ఐకి సంబంధించి. సో ఎవరెవరైతే ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్ రాశారో వాళ్ళందరూ ఆ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు ఫిబ్రవరి 2018లో వచ్చింది. ఎగ్జామ్ అయిపోయింది. తర్వాత ఫిజికల్ ఈవెంట్స్కి ఎంతమంది సెలెక్ట్ అయ్యారని చెప్పి నిన్న రిజల్ట్ ఇవ్వడం జరిగింది. సో ఎవరెవరైతే ఆర్పిఎఫ్ ఎగ్జామ్ అటెండ్ చేశారో వాళ్ళందరూ రిజల్ట్ చెక్ చేసుకోండి. దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పి కింద కామెంట్ చేయండి. ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని మార్క్స్ వరకు కట్ అయిందో అందరికీ తెలుస్తుంది. సో పైన కాల్ లెటర్ ఫర్ పీఈటీ, పిఎంటీ అండ్ డివి అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఒకవేళ మీ నేమ్ లిస్ట్లో ఉన్నట్టయితే మీకు కాల్ లెటర్ వస్తుంది. ఓన్లీ గ్రూప్ ఏ వాళ్ళకి మాత్రమే ప్రస్తుతానికి కాల్ లెటర్ ఇచ్చారు. బిసిడి వాళ్ళకైతే ఇంకా ఇవ్వలేదు. వాళ్ళకు కూడా తొందరలోనే కాల్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈవెంట్స్ అయితే చెన్నైలో జరుగుతున్నాయి. విల్లివాకం అని చెప్పి ఒక గ్రౌండ్లో 19th 20th అందరికీ ఆ రోజే జరుగుతాయి. ఆ 2 daysలోనే ఇచ్చారు షెడ్యూల్. మీరు మీ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, తర్వాత ఫిజికల్ మెజర్మెంట్స్, అలాగే మీ ఈవెంట్స్ ఆ రోజే జరగబోతున్నాయి. రెస్పాన్స్ షీట్ సెలెక్టెడ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అయితే అన్ని పెట్టేశారు, కానీ కాల్ లెటర్ అయితే ఓన్లీ గ్రూప్ ఏ మాత్రమే ఇచ్చారు. గ్రూప్ ఏకి అరౌండ్ 1958 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. వీళ్ళందరికీ ఫిజికల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. 1:10 రేషియోలో అయితే కాల్ చేశారు. ఒక్క పోస్టుకు 10 మంది చొప్పున ఎక్స్ట్రా పిలిచారు, అంటే ఈవెంట్స్కి. వాటిలో ఎంతమంది క్వాలిఫై అవుతారో దాన్ని బట్టి వాళ్ళు వచ్చిన మెరిట్ మార్క్స్ని బట్టి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కువ టైం కూడా తీసుకోరు. మేబీ ఇంకా 1 monthలోనే ప్రాసెస్ కంప్లీట్ అయిపోవచ్చు. దీని తర్వాత ఇంకా ఎగ్జామ్ అంటూ ఏముండదు. దీని తర్వాత ఇంకా డైరెక్ట్గా జాయినింగే. మెడికల్ టెస్ట్లు ఉంటాయి, తర్వాత జాయినింగ్ ప్రాసెస్. ఇంకా సపరేట్గా మళ్ళీ ఎగ్జాము మనకు స్టేట్లో లాగా మెయిన్స్ ఎగ్జామ్ అలాగైతే ఏముండదు. సో ఈవెంట్స్లో 3 ఈవెంట్స్ ఉంటాయి: లాంగ్ జంప్, హై జంప్ అండ్ 800 meters రన్నింగ్ రేసు. ఈ 3 ఈవెంట్స్లో ఎవరైతే మంచి మార్క్స్ స్కోర్ చేస్తారో వాళ్ళకు ఆ పోస్టింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో కేటగిరీ వైజ్ అయితే వాళ్ళు సపరేట్ చేసి లిస్ట్ సెండ్ చేశారు. లేడీస్కి, జెంట్స్కి మొత్తం 1958 మంది అయితే సెలెక్ట్ అయ్యారు. 19-20 మార్చ్ వచ్చేసి ఈవెంట్స్ జరగబోతున్నాయి. మీ సర్టిఫికెట్స్ అన్ని తీసుకెళ్ళండి, చెన్నైలో ఉంటుంది. తర్వాత కాల్ లెటర్కి సంబంధించి మీరు కాల్ లెటర్ మీద కాల్ లెటర్ ఫర్ పీఈటీ, పిఎంబి అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ హాల్ టికెట్ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జామ్ ఈవెంట్స్ వచ్చేసి చెన్నైలో ఉన్నాయి. విల్లివాకం అని చెప్పి సెంట్రల్ రైల్వే నుంచి 7 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఆర్పిఎఫ్ గ్రౌండ్ అది. గ్రౌండ్ బాగానే ఉంటుంది. ఆల్రెడీ ఈవెంట్స్ అయితే మార్నింగ్ 6 o'clock నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పడం జరిగింది. ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ రెడీగా ఉండండి. మీ సర్టిఫికెట్స్ అలాగే ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేయండి. టైం కూడా ఎక్కువ ఇవ్వలేదు, ఓన్లీ 20 days మాత్రమే ఇచ్చారు. సో ఈ 20 daysలో మ్యాక్సిమం ఎవరైతే మంచి స్కోర్ చేస్తారో వాళ్ళకు జాయినింగ్ ఉంటుంది, ఇంకా ఏ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి. సో మీ స్కోర్ని కంపల్సరీ కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఎవరికన్నా ఎంత మార్క్స్ వచ్చాయి, క్యాస్ట్ వైజ్ ఎంతవరకు కట్ అయిందో అని అందరికీ తెలుస్తుంది. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా కానిస్టేబుల్ రిజల్ట్కి సంబంధించి చాలామంది అడుగుతున్నారు, బట్ కానిస్టేబుల్ రిజల్ట్కి ఇంకా అంటే మీరు చూసుకోవచ్చు, కానిస్టేబుల్ రిజల్ట్స్ ఇంకా ఇవ్వలేదు. ఎప్పుడనేది కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేదు. రెస్పాన్స్ షీట్ వచ్చింది, మార్క్స్ ఇంకా ఇవ్వలేదు. అది వస్తే మళ్ళీ ఇంక నేను వీడియో ఇస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీకు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.